అమీన్పూర్ కబ్జాల పరాన్ని తెరతీస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథన్ మొత్తం పెద్ద చెరువులో ఎన్ని నిర్మాణాలు జరిగాయని మొత్తం అమీన్పూర్లో మొత్తం 13 చెరువులను గురించి వివరాలు తెలుసుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథన్ కమిటీ మొత్తం ఈ ఎన్ని చెరువులు ఎన్ని నిర్మాణాలు జరిగాయి, ఏ విధంగా పర్మిషన్లు ఇచ్చారు, ఎంత ఇచ్చారు, వాటి వివరాలు తెలుసుకున్నారు. మొత్తం ఇంకా వివరాలు ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మొత్తం కమిటీకి నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్ తెలపడం జరిగింది. అదేవిధంగా టౌన్ ప్లానింగ్ అధికారులు ఎన్ని పర్మిషన్లు ఉన్నాయి, ఎన్ని నిర్మాణాలు జరిగాయి, ఆ వివరాలు కూడా తొందరగా ఇవ్వాలని అయితే. అదే రెవెన్యూ అధికారులకు కూడా మొత్తం ఇప్పటి వరకు ఎంత ప్రభుత్వం కబ్జా అయింది, వాటి వివరాలు కూడా తొందరగా నివేదిక ఇవ్వాలని కోరు. మొత్తం చెరువులను ఏ విధంగా కుంటలో కబ్జాలు చేస్తుంటే అధికారులు ఎందుకు ఊరుకుంటున్నారని వారిపైన సీరియస్గా అయ్యారు. అదేవిధంగా మొత్తం చెరువులను పెద్ద చెరువు, శంభునికుంట చెరువు, ఉబాకుంట, పోచమ్మ చెరువు, కొత్త చెరువు, బంధంకొం చెరువు, వాటిపైన మొత్తం నివేదిక ఇవ్వాలని మొత్తం 13 చెరువులలో నివేదిక తొందరగా ఇవ్వాలని కోరడం జరిగింది. తొందరగా వాటిపైన చర్యలు తీసుకోవడానికి కూడా కమిషనర్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తుంటే అధికారులు వారు ఎలా ఉన్నారు, వాటిపైన ఖచ్చితమైన పూర్తి సమాచారంతో ఇవ్వాలని కోరడం జరిగింది. తొందరగా ఈ కబ్జాలని పైన సీరియస్ తీసుకొని వాటిని చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడానికి రంగనాథ్ కమిటీ ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. నేను అమీన్పూర్ సందర్శించిన సందర్భంగా రంగనాథ్ కమిటీ మొత్తం అధికారులను అడిగి తెలుసుకుని మొత్తం ఎక్కడెక్కడ జరిగింది, బఫర్ జోన్లో జరిగిన కుంటల కబ్జాలు జరుగుతుంటే అధికారులు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు, వాటిని సమాచారం సేకరిస్తున్నారు. మొత్తం ఈ త్వరలో అమీన్పూర్లో కబ్జాలను వాటిపైన నివేదిక తీసుకొని కొరడా గుల్పించడానికి సిద్ధంగా ఉన్న హైడ్రా కమిషనర్ రంగనాథన్ వాటిని త్వరగా ప్రభుత్వం స్వాధీనం చేసుకునే దిశగా ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. మొత్తం కమిటీ ఈ వీటిపైనే దృష్టి సేకరించారు. మొత్తం ప్రభుత్వ భూములు, చెరువులను కాపాడే దిశగా హైడ్రా కమిషనర్ రంగనాథన్ ముందుకు వెళ్తున్నట్టు ప్రభుత్వం ఆదేశాలు వారికి ఖచ్చితంగా ఇచ్చి వాటిపైన చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమి కాపాడాల్సిన బాధ్యతలన్నీ రంగనాథన్ కమిటీకి ఇచ్చారని తెలుస్తుంది. ఈ కమిటీ ఎవరికి వినకుండా వాళ్ళ పనులు సక్రమంగా చేసుకొని ముందుకెళ్ళి ప్రభుత్వ భూమిని కాపాడే దిశగా హైడ్రా కమిషనర్ రంగనాథన్ ముందుకు వెళ్ళే విధంగా వెళ్తుంది. ఈ కమిటీ మొత్తం ప్రభుత్వ కబ్జా అయిన వాటిని కాపాడే దిశగా ముందుకు వెళ్తున్నట్టు సమాచారం ఉంది. ఓపెన్ చేసి ఉన్నాయి సార్. ఈ నీళ్ళు ఎక్కడికి వచ్చాయి? ఇది కొంచెం లీక్స్ ఉంటే ఆల్రెడీ మ్యాక్సిమం అన్ని మ్యాక్సిమం ఓపెన్ అయ్యింది. అంటే ఇప్పుడు ఆ స్లూయిసెస్ అనేది అసలు ఎందుకు అసలు టోటల్గా క్లోజ్ చేయించినప్పుడు క్లోజ్ చేయాలన్నప్పుడు వర్క్ అవ్వట్లేదు. అంటే అసలు అంటే పని స్లూయిసెస్ పని చేయించుకోవాలి కదా. అంటే ఇప్పుడు ఇరిగేషన్ లేని ఏరియాస్లో స్లూయిసెస్ అనేది అవసరం లేదంటారా? అంటే స్లూయిస్ ఎఫెక్ట్ ఓన్లీ ఫర్ ఇరిగేషన్ లేకపోతే ఇంకా ఈవెన్ ఫర్ ఫ్లడ్డింగ్ ఇతర ఇష్యూస్ కూడా ఆన్సర్ చేస్తారు? ఫ్లడ్డింగ్ వచ్చినప్పుడు ఆల్రెడీ వేరు ఉంటుంది, వేరు నుంచి వేర్ ఈస్ వన్ ఆస్పెక్ట్, వేర్ ఈస్ వన్. స్లూయిస్ అనేది ఇప్పుడు 4 స్లూయిస్ అనుకోండి, మీరు ఒకటేసారి ఎక్కువ వరకు వస్తే వేవ్ తీసుకోలేకపోవచ్చు, ఆ ఛానల్ సరిపోకపోవచ్చు. అప్పుడు ఈ స్లూయిస్ అనేది ఓపెన్ అవ్వచ్చు కదా. ఓపెన్ అవుతుంది. దాంట్లో నాలా వెళ్ళే దాని మీద